ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా చిత్తూరు జిల్లా నగిరిలో పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు. నగిరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్తో కలిసి నిండ్ర మండల పరిషత్ ఆఫీసులో పీజీఆర్ఎస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. నియోజకవర్గం వ్యాప్తంగా వచ్చిన ప్రజలు వినతులు సమర్పించారు. సంబంధిత అధికారులతో ఎమ్మెల్యే కలెక్టర్ చర్చించి సమస్యలు వేగంగా పరిష్కరించాలని ఆదేశించారు. రీసర్వే ప్రక్రియలో జరుగుతున్న తప్పిదాలపైన ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులకు ముందస్తు నోటీసులు ఇచ్చి పూర్తి విధి విధానాలతోనే చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు. ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, లీగల్ డిపార్ట్మెంట్ చేస్తున్నాం. సో కలెక్టరేట్ ప్రెస్ సెక్రటరీ కమిటీ ప్రతిరోజు 100 మీ ఆఫీసెస్లో ప్రతిరోజు 100 మంది రాకపోవచ్చు, మన ఆఫీసెస్లో ప్రతిరోజు 100 మంది వస్తారు. సో మీరు ఏం చూసుకోవాలి, సివిల్ డిస్ప్యూట్ కాకుండా మిగతా గ్రీవెన్సెస్ మీరు ప్రొడ్యూస్ చేయాలి. ఇప్పుడు నేను ఆర్డర్ గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. Actually, work starts now. Whatever 120, 130 grievances we got tonight, our grievances, we are village level wise resolve చేయాలి. రిజోల్వ్ అంటే కొన్ని మీ లెవెల్ రిజోల్వ్ అవుతాయి, కొన్ని సర్వే ఉంటాయి, కొన్ని కలెక్టరేట్కి ప్రపోజల్ పంపించాలి, కొన్ని షేప్ కరెక్షన్. వేములవాడ అర్బన్ మండలం మారుపాకలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వ విపాది శ్రీనివాస్ ప్రారంభించారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమం చేపట్టింది. వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు సేంద్రియ వ్యవసాయం, నీటి సంరక్షణ పద్ధతులు, పంట మార్పిడిపై రైతులకు అవగాహన కల్పించారు. శాస్త్రవేత్తల సలహాలను పాటించాలని రైతులకు ఆది శ్రీనివాస్ పిలుపునిచ్చారు. రైతులు తప్పకుండా భూసార పరీక్షలు చేయించి భూసారం పెంచుకోవాలని చెప్పారు. ప్రభుత్వం సూచించిన సన్న రకాల వరి వంగడాల సాగుతో బోనస్ పొందవచ్చని తెలిపారు. 580 రూపాయలు 80 రూపాయలు మద్దతు ధర ఉంది, కానీ బయట మధ్య ధర 400 రూపాయలు కూడా ఎక్కువ పెట్టిన సందర్భం. రాజశేఖర్ గారు ధైర్యం చేసి ఉచిత ఖరీదు ఇవ్వడమే కాదు, వారు పండించిన పంటలకు ఏది మద్దతు ధర ఉందో ఎందుకు మనమే కొనుగోలు చేయకూడదని చెప్పండి. 20 ఏళ్ల క్రితం ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం చేస్తే ఇప్పుడు 2389 రూపాయల మద్దతు ధరకి కొనుగోలు చేస్తున్నాం. అంటే రైతుకు ఒక ధైర్యము, భరోసా, మీరు పండించిన పంటకు మద్దతు ధరకు మేము ఇస్తామని చెప్పారు పరిస్థితి. ఈరోజు రేవంత్ రెడ్డి గారు సర్కార్ వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల 4-5 మాసాలలో రైతు రిలేటెడ్ గా ఖర్చు పెట్టినటువంటి బడ్జెట్ లో 1,20,000 కోట్లు నుంచి మనం పెట్టుకోవడం జరిగింది. రైతుకు మేలైనటువంటి కార్యక్రమం చేయాలని చెప్పినటువంటి ఆలోచనలు తీసుకున్నటువంటి అందులో రైతు రుణమాఫీ కావచ్చు, రైతుకు ఈరోజు భరోసానే కావచ్చు, రైతుకు సంబంధించిన పండించిన పంటలకు మద్దతు ఇచ్చేటువంటి సలహానికి 500 కావచ్చు. ఈరోజు మొక్కజొన్న మనం కొనుగోలు చేస్తున్నాం, బయట 1,100, 1,800, 2,200 మనం కొనుగోలు చేస్తున్నట్టు కావచ్చు. ఈ విధంగా రైతుకు సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు చేసేటువంటి సందర్భంలో రైతులందరూ కూడా చైతన్యవంతులు కావడం కోసం ఇలాంటి కార్యక్రమాలకు ఉపయోగించుకొని మీరు ముందుకు పోవాలని ఈ సందర్భంగా నేను మీకు మనవి చేస్తున్నాను. మహబూబాబాద్ జిల్లా తొలూరు వ్యవసాయ మార్కెట్ వద్ద రైతులు నిరసనకు దిగారు. 15 రోజులుగా మొక్కజొన్న పంట కొనుగోలు కేంద్రంలో ఉంచినా కొనడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయ మార్కెట్ రోడ్డుపై రైతులు రాస్తారోకో చేపట్టారు. దీంతో ఆ రోడ్డులో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. కాగా రోడ్డు మీద ధర్నాలు చేస్తే కేసులు పెడతామంటూ పోలీసులు వీడియో తీశారు. 15 రోజులుగా ఎండలో పడిగాపులు కాస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదని మొక్కజొన్న రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పెట్రోల్ కోసం బంకుల వద్ద వినియోగదారులు తన్నుకున్న సంఘటన పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ సంఘటన అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం గార్లదిన్నె మండలంలో చోటు చేసుకుంది. 3 రోజుల నుంచి పెట్రోల్ కోసం గార్లదిన్నెలో ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బంకుల్లో గంటల తరబడి వేచి ఉండాల్సిన దుస్థితి నెలకొంది. పెట్రోల్ కోసం లైన్లో ఉన్నవారు లైన్లో లేని వారిపై దాడి చేశారు. బంకుల్లో పెట్రోల్ అయిపోతోందనే ఆందోళనతో ఒకరినొకరు తన్నుకుంటున్నారు. పెట్రోల్ డీజిల్ను ప్రభుత్వం సక్రమంగా సరఫరా చేయాలని, బంకుల్లో ఘర్షణలకు తావు లేకుండా చూడాలని ప్రజలు కోరారు.
పల్నాడు జిల్లా మాచల నియోజకవర్గంలో ఇంధన కొరత లేదని ఎంఆర్ఓ కిరణ్ కుమార్ స్పష్టం చేశారు. వినియోగదారులు కంగారు పడాల్సిన అవసరం లేదన్నారు. అన్ని పెట్రోల్ బంకుల్లో సరిపడా స్టాక్ అందుబాటులో ఉందని తెలిపారు. మాచల్లలోని పలు పెట్రోల్ బంకులను తహసీల్దార్ కిరణ్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేసి ఇంధనం నిల్వలను పరిశీలించారు. ఇంధనం సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలని బంకుల యాజమాన్యాలకు తహసీల్దార్ సూచించారు. ఎక్కడైనా సమస్య తలెత్తితే వెంటనే స్పందించేందుకు ప్రత్యేకంగా అధికారులు, సూపర్వైజర్లను నియమించినట్లు చెప్పారు. ఇక వ్యవసాయ అవసరాలకు ఇంధనం సరఫరాకు లోటు లేదని స్పష్టం చేశారు. క్యాన్లలో ఇంధనం తీసుకుని బ్లాక్ మార్కెటింగ్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ హెచ్చరించారు. మన స్టాఫ్ ఉన్నారు కాబట్టి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకుంటా ఉన్నాము. నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రెస్ మీడియా పర్సన్స్ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే మనకి ఎక్కడా కూడా ఇన్సఫిషియంట్ ఫ్యూయల్ అనేది లేదు. ఒకవేళ ఏదైనా పెట్రోల్ బంక్లో కనుక అయిపోతే నెక్స్ట్ అవుట్లెట్లో మన మార్చల్ అవైలబుల్గా ఉంది. ఉన్నటువంటి ఫ్యూయల్ని కూడా జాగ్రత్తగా కొంచెం లిమిట్ చేసి ఫుల్ ట్యాంక్ అడిగిన వాళ్ళు అట్లాంటి ఏదైనా ఉంటే అంటే ప్యానిక్ అవుతూ పబ్లిక్ ఏం చేస్తున్నారంటే మళ్ళీ ఆయిల్ రాదేమన్న ఉద్దేశంతో ఫుల్ ట్యాంక్ చేయించుకోవటము, తర్వాత ఎక్స్ట్రా కొట్టించుకోవడం అలాంటివి చేస్తూ ఉన్నారు. అలాంటి ఇబ్బంది లేదు. ఆల్రెడీ మనకి సప్లై అనేది కరెక్ట్గా ఉండటం కోసం ఆఫీసర్స్తో కూడా మాట్లాడారు. ఆ పెట్రోల్ బంక్ స్టాఫ్ తోటి, అదేవిధంగా పైన సప్లై చేసేటువంటి రీటైల్ డీలర్స్ తోటి కూడా మాట్లాడడం జరిగింది కలెక్టర్ గారు. కాబట్టి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు. కాబట్టి అందరూ కూడా వాళ్ళకి అవసరం అంతవరకు మాత్రమే ఆయిల్ ఫిల్ చేయించుకోండి. మేము కూడా ఏం చెప్తున్నామంటే ఎక్కడ కూడా ట్యాంక్ ఫుల్ చేయకుండా ఉన్నటువంటి స్టాక్ని జాగ్రత్తగా మేనేజ్ చేసుకుంటూ పబ్లిక్ అందరికి కూడా అందే విధంగా బండి ఏదైతే 2 వీలర్ ఉందో దానికి ఒక 200 to 500 అదే 200 కొట్టమని చెప్తున్నాము ప్రస్తుతానికి. అదేవిధంగా మనకి కార్లు అయితే ఒక 500 అంత అమౌంట్కి వాళ్ళకి ఆయిల్ కొట్టమని చెప్తున్నాము. నెల్లూరు జిల్లా గూడూరు పెట్రోల్ బంకుల్లో పెట్రోల్, డీజిల్ కొరత తీవ్రంగా ఉంది. పెట్రోల్, డీజిల్ కోసం జనం బంకుల వద్దకు పరుగులు పెడుతున్నారు. బంకుల్లో పెట్రోల్ 10 లీటర్లకే పరిమితం చేశారు. బంకుల వద్ద డీజిల్ నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. డీజిల్ లేకపోవడంతో డీజిల్ ఆధారిత వాహనాలు ఇబ్బందులు పడుతున్నారు. క్యాన్లు తీసుకొచ్చి గంటల పాటు వేచి చూస్తున్నారు. వ్యవసాయ పనుల కోసం డీజిల్ వినియోగించే రైతుల అవస్థలు వర్ణనాతీతం. కానీ పెట్రోల్, డీజిల్ కొరత లేదని అధికారులు చెబుతుండడం గమనార్హం. అందులో భాగంగా సోదరపేటలోని ఇండియన్ పెట్రోల్ బంక్ని ఈరోజు విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ పెట్రోల్ కానీ డీజిల్ కానీ అందుబాటులోనే ఉన్నాయి. ఎటువంటి ఇబ్బందులు జరుగుతుంటారు. కానీ డీజిల్ మనకు కొంత త్వరగా కొత్త అయితే ఉన్నది. కానీ పెట్రోల్ అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. డీజిల్ కూడా కట్టేస్తున్నారు. ఈరోజు వస్తుందని తెలియజేస్తున్నారు. కావున ప్రస్తుతానికైతే గూడూరు మండలంలో డీజిల్కి పెట్రోల్కి అయితే ఇటువంటి ప్రజలు కూడా. మార్కాపురం జిల్లా గిద్దలూరులో 2 రోజులుగా పెట్రోల్, డీజిల్ కొరత తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఇంధనం కొరత లేదని ప్రభుత్వం ఒక పక్కన చెప్తుంటే మరోవైపు క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు వినియోగదారులను ఇబ్బందులు పెడుతున్నాయి. గిద్దలూరులోని పలు పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు పెట్టారు. వాహనదారులు బంకు నుంచి మరో బంకుకు తిరుగుతూ ఇంధనం కోసం ఇబ్బందులు పడుతున్నారు. ఇంధనం కొరతతో ఆటో డ్రైవర్లు, డైలీ వాహన వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే ఇంధనం అందుబాటులోకి తేవాలని వాహనదారులు, లారీ, ఆటో డ్రైవర్లు డిమాండ్ చేశారు. చాలా తీవ్రంగా ఉంది. మరి ఇది కృత్రిమ కొరత లేకపోతే డీలర్లు కావాలి చేస్తున్నారా? వాస్తవంగా పెట్రోల్, డీజిల్ కొరత అనేటువంటిది ఉందా అనేటువంటి విషయాన్ని ఉన్నతాధికారులు చెప్పాల్సి ఉంటుంది. అయితే నిన్న ఈరోజు ఉన్నతాధికారులు చెప్తున్నది ఏంటంటే పెట్రోల్ ఎక్కడా కొరత లేదు, డీజిల్ ఎక్కడా కొరత లేదు, సరిపడంతా పోస్తున్నారు. ఇది గ్లోబల్ ప్రచారము, సోషల్ మీడియాలో ప్రచారం అని చెప్తా ఉన్నారు. వాస్తవానికి ఈ రోజుకి ఇప్పటికి కూడా గిద్దలో ఉన్నటువంటి 3 పెట్రోల్ బంకులు కావచ్చు, గ్రామీణ ప్రాంతాలు చుట్టుపక్కల ముళ్ళపాడు, కేసుపల్లి ఈ ప్రాంతంలో కూడా కావచ్చు పెట్రోల్ లేదు. కానీ బయట బ్లాక్లో క్యాన్లకు పెట్టి పెట్రోల్, డీజిల్ కొడతా ఉన్నారు. మరి లోకల్గా తోలుకునే ఆటో కార్మికుడు కావచ్చు, లేదంటే రోజువారీ తోలుకునే జీప్ డ్రైవర్లకు కావచ్చు, చిన్న వెహికల్స్కి ఈరోజు డీజిల్ పోయిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. మరి డీజిల్ కొరత లేదని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. మరి పక్క నో స్టాక్ బోర్డు కనపడతా ఉంది. అంటే ఇది అధికారులు పెట్రోల్ బంకుల యాజమాన్యం కలిసి నాటకం ఆడుతున్నారా? లేదు మొత్తము కొరత ఉందని చెప్పేసి అధికారులు వాళ్ళ మనస్ఫూర్తిగా ఒప్పు లేకుండా అనేది ఇక్కడ ఒక చర్చ జరుగుతూ ఉంది. అందుకని ఇప్పటికైనా సరే జిల్లా ఉన్నతాధికారులు ఆలోచన చేసి ఫీల్డ్ మీదకి తిరిగి ఇవాళ ఒక ఆటో కార్మికుని అడిగాం, అయ్యా పెట్రోల్, డీజిల్ సరఫరా వస్తుందంటే అన్న 200లకు మించి
విశాఖపట్నంలో పలు బంకుల్లో పెట్రోల్ లభించక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. గంటల కొద్దీ లైన్లో నిలబడినా పెట్రోల్ దొరకడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెట్రోల్ అందుబాటులో ఉందని కేవలం టాక్ వల్ల జనం పానిక్ అవుతున్నారని పెట్రోల్ బంకుల యాజమానులు చెబుతున్నారు. నిజానికి ఇంధనం కొరత లేదని అంటున్నారు. కానీ ఎండల్లో పెట్రోల్ దొరకక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు వాపోతున్నారు. మిలియన్ బంక్ తర్వాత రోజు 30,000 లీటర్లు అమ్ముతున్నాను. ఓకే సార్. 30,000 లీటర్లు నాకు సప్లై చేస్తున్నారు. ఇప్పుడు 25,000 లీటర్లు ఇచ్చారు. ఇంకో 15,000 నువ్వు డబ్బులు కట్టగలవా అని అడిగారు. ఓకే సార్. ఇప్పుడు నేను బ్యాంక్కి వెళ్ళి కట్టగలుగుతున్నాను. ఓకే సార్. అంటే రోడ్ బంక్స్ లోనే అంటే జనాలు ఎక్కువ మంది వచ్చి అసలు ఎక్కడ పెట్రోల్ దొరకట్లేదు పానిక్ అయ్యి అంటే వీళ్ళందరికీ రేపటి నుంచి ఉంటుందో ఉండదో అని భయం. ఓకే. అంతేగాని స్టోరేజ్ చేసేస్తున్నారు. ఓకే ఓకే అంతే తప్ప యాక్చువల్గా అయితే ఇంత డిమాండ్ లేదు. లేకపోవడం అనేది లేదు. లేదు, నేను రోజు 13,000 అమ్ముతాను. ఇవాళ 30,000 అమ్ముతున్నాను. ఓకే సార్. ఓకే. అంటే ఇవన్నీ మార్కాపురం జిల్లాలో ఇంధనం కొరత తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఎర్రగొండపాలెం, పుల్లల చెరువు మండలాల్లో పలు పెట్రోల్ బంకుల్లో డీజిల్ నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఉదయం నుంచే పెట్రోల్ డీజిల్ కోసం వాహనదారులు భారీగా బంకుల వద్ద క్యూ కడుతున్నారు. కొందరు క్యాన్లతో వచ్చి పెట్రోల్ కోసం బారులు తీరుతున్నారు. మరికొందరు వాహనాలతో గంటల తరబడి వేచి చూస్తున్నారు. డీజిల్, పెట్రోల్ కొరత వల్ల బంకుల వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంటోంది. డీజిల్ స్టాక్ ఉన్నప్పటికీ సిబ్బంది నో స్టాక్ అంటూ ఇవ్వడం లేదని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి మరింత ఉధృతంగా మారకుండా పోలీసులు, రెవెన్యూ అధికారులు పెట్రోల్ బంకుల వద్ద పోలీస్ పహారా ఏర్పాటు చేశారు. ఏలూరు జిల్లా చింతలపూడి పెట్రోల్ బంకుల యాజమాన్యాలు నిర్లక్ష్యంగా వహిస్తున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. ఇండియన్ ఆయిల్, భారత్ హెచ్పీ బంకుల్లో పెట్రోల్ నిల్వలు ఉన్నా వాహనదారులకు ఇంధనం పోయడం లేదంటున్నారు. దీంతో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వాహనదారులు ఫిర్యాదు చేశారు. అయితే రెవెన్యూ అధికారులు ఎమ్మెల్యే రోషన్ కుమార్ రావడంతో వాహనదారులకు పెట్రోల్ పోయడం ప్రారంభించారు బంకుల సిబ్బంది. హైదరాబాద్లోని బషీర్బాగ్ లగ్డికాపూల్ పరిధిలో పలు బంకుల్లో పెట్రోల్ కొరత వాహనదారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. బంకుల్లో ఇంధనం లేకపోవడంతో మూసివేసిన పరిస్థితి ఉంది. దీంతో ఉద్యోగాలు, అత్యవసర పనుల కోసం వెళ్లాల్సిన వారికి తీవ్ర అసౌకర్యంగా మారింది. కొద్ది బంకుల్లో మాత్రమే పెట్రోల్ లభిస్తుండటంతో అక్కడ వాహనదారులు భారీగా బారులు తీరారు. పొడవైన క్యూలలో గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంధన సరఫరా సమస్యను త్వరగా పరిష్కరించాలని ప్రభుత్వాన్ని ప్రజలు కోరారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో మళ్లీ ఇంధన కొరత సమస్య తీవ్రతరమవుతోంది. పలు ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల వద్ద వాహనాలు బారులు తీరారు. కొన్ని పెట్రోల్ బంకులు మూసివేయడంతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. ఒకవైపు ఎండ తీవ్రత, మరోవైపు పెట్రోల్, డీజిల్ కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో బంకుల వద్ద భారీగా రద్దీ కనిపిస్తోంది. హన్మకొండ జిల్లా ఎలకతుర్తి మండలంలోని అన్ని గ్రామాలలో బీఆర్ఎస్ పార్టీ జెండాలను ఆ పార్టీ నాయకులు ఆవిష్కరించారు. అనంతరం ఎలకతుర్తి బస్టాండ్ కూడలి వద్ద గులాబీ పార్టీ జెండా ఆవిష్కరించారు. తెలంగాణపై వివక్ష, రైతుల ఆవేదన, వెనుకబడిన తెలంగాణను చూసి కేసీఆర్ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడారని మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు పిట్టల మహేందర్ అన్నారు. నీళ్లు లేక బీడు వారుతున్న పొలాలు, రైతుల ఆత్మహత్యలు, తెలంగాణ వస్తేనే బతుకులు మారుతాయని ప్రజలను ఏకం చేసి కొట్లాడారన్నారు. సాధించిన తెలంగాణలో 2 సార్లు సీఎంగా అభివృద్ధి పదం వైపు నడిపించారన్నారు. తెలంగాణ ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా గోహత్యలను నిషేధించాలని కామారెడ్డి జిల్లా జుక్కల్లోని గో ప్రేమికులు కోరారు. ఈ మేరకు ప్రత్యేకంగా చట్టం తీసుకురావాలని వారు డిమాండ్ చేశారు. మద్నూరు తహసీల్దార్ కార్యాలయంలో వారు వినతి పత్రాలు సమర్పించారు.
గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలని హిందూ సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు నసరుల్లాబాద్లో హిందూ సంఘాలు భారీ ర్యాలీ నిర్వహించాయి. వేలాది సంతకాలతో తహసీల్దార్కు వినతి పత్రాలు అందజేశాయి. ఈ సందర్భంగా హనుమాన్ మందిర్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోమాతపై జరుగుతున్న దాడులపై హిందూ సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. హిందూ బంధువులందరికీ తెలియజేయనిది ఏమనగా ఈరోజు భారతదేశం అంతటా ప్రతి మండలానికి గోమాతని రక్షించాలి, గోమాతకు జాతీయ జంతువుగా ప్రకటించాలని వినత పత్రాలు ప్రతి మండలాల్లో భారతదేశం మొత్తం ఒక్క టైంలో సమర్పింపబడినది. అదేవిధంగా నసులాబాద్ మండలం నుండి మేము అందరము నసులాబాద్ హిందూ బంధువులందరం కలిసి ఎంఆర్ఓ గారికి వినత పత్రాలు సమర్పించినాం. మన హిందూ బంధువులందరికీ తెలియజేయనిది గోవును జాతీయ జంతువుగా ప్రకటించి గో రక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని గో సమాన్ అభియాన్ నేత రామకృష్ణ కోరారు. గోమాత రక్షణ హిందువులంతా బాధ్యతగా భావించాలని గో సమాన్ అభియాన్ తాలూకా అధ్యక్షులు చలమల రామకృష్ణ పిలుపునిచ్చారు. నంద్యాల జిల్లా ఆలగడ్డలో గో సంరక్షణ ఉద్యమంలో ఆయన మాట్లాడారు. గో సంరక్షణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు తహసీల్దార్ జ్యోతి రత్నకుమారికి గో సంరక్షకులు వినతి పత్రం సమర్పించారు. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని తహసీల్దార్ హామీ ఇచ్చారు. ద్వారా మాత్రమే మన భూమిని కాపాడుకోగలుగుతాము. ఇది కేవలము ఒక హిందూ చెప్పిన విషయం కాదు, కానీ ఒక అలీగఢ్ యూనివర్సిటీలోని ఒక ముస్లిం ప్రొఫెసర్ గారు చెప్పారు. ఈరోజు భూకంపాలకు కారణం ఏమిట్రా అంటే గోవును హింసించడం ద్వారా, గోవును మాంసం కోసము చంపబడే సమయంలో అది చేసే ఆర్తనాల ద్వారా భూమిలో కంపాలు ఏర్పడి దాని ద్వారా భూకంపాలు వస్తాయని చెప్పేసి వారు స్వయంగా పరిశోధించి చెప్పారు. కాబట్టి ఈరోజు సకల దేవతా స్వరూపం హిందువులకు అతి పవిత్రమైన గోవు అయితే ఉందో ఆ గోవును రక్షించుకోవాల్సిన బాధ్యత కేవలము భారతీయుల వంటి హిందువులకు మాత్రమే కాకుండా ఇది ప్రభుత్వాల బాధ్యతను కూడా గుర్తించాలని చెప్పేసి ప్రభుత్వానికి సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఆ గో సంరక్షణ కోసం ప్రభుత్వము తప్పనిసరిగా ఒక దృష్టి పెట్టి గోసేవల యొక్క అభిమాన ఆలోచనలను వారి యొక్క మనోభావాలను తప్పనిసరిగా గౌరవించి ఈ విధంగా చేసిన వల్ల కేవలము మనుషులకే కాకుండా మార్కాపురం జిల్లా డోర్నాల శ్రీశైలం ఘాట్ రోడ్డులో వాహనదారుల భద్రత కోసం పోలీసులు కీలక చర్యలు చేపట్టారు. ఘాట్లో ప్రమాదకర మలుపుల వద్ద కాన్వెక్స్ మిర్రర్లు ఏర్పాటు చేశారు. ఈ ఘాట్ రోడ్లో తరచుగా జరిగే ప్రమాదాలను తగ్గించేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. మలుపుల వద్ద ఎదురుగా వచ్చే వాహనాలు స్పష్టంగా కనిపించేందుకు ఈ అద్దాలు ఉపయోగపడతాయని చెప్పారు. మార్కాపురం డీఎస్పీ నాగరాజు, ఎర్రగొండపాలెం సిఐ అజయ్ కుమార్ సిబ్బందితో పాటు శ్రీశైలం ఘాట్లోని మిర్రర్లు ఉన్న ప్రాంతాలను పరిశీలించారు. మొత్తం 16 ప్రమాదకర ప్రాంతాల్లో కాన్వెక్స్ మిర్రర్లు ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ నాగరాజు తెలిపారు. హర్షవర్ధన్ రాజు గారు మార్కాపూర్ మరియు ప్రకాశం జిల్లా హర్షవర్ధన్ రాజు గారి ఆదేశాల మేరకు ప్రతి పోలీస్ స్టేషన్కి ఈ కాన్వెక్స్ మిర్రర్స్ ఇవ్వడం జరిగింది. ఈ ముఖ్యంగా ఈ శ్రీశైలం ఘాట్ అంటే మన సౌత్ ఇండియా నుంచి దాదాపు కర్ణాటక, తమిళనాడు, అట్లాగే కేరళ ఈ ప్రాంతాలన్నిటి నుంచి కూడా మన డోర్నాల వైపు నుంచే ఈ ట్రాఫిక్ అంతా కూడా శ్రీశైలం పోతుంది. మీ అందరికీ తెలిసిందే శ్రీశైలం అనేది మహాపుణ్యక్షేత్రం. ఈ ట్రాఫిక్ అనేది రెండు పక్కల కూడా పోతుంది కాబట్టి ఇక్కడ అప్పుడప్పుడు కూడా చిన్న భగవంతుడి దయ వల్ల మనం ఎప్పటికప్పుడు ఈ మేజర్ కాకపోయినా కానీ మనం ఆ ట్రాఫిక్ బ్లాక్ అయినందువల్ల అనేక మంది భక్తులు ఇబ్బందులు పడటం అనేది కూడా మనం తెలిసిన విషయం. సో దీన్ని ఈ ట్రాఫిక్ బ్లాకేజ్ని ప్లస్ ఈ ట్రాఫిక్ దిగ్బంధనాన్ని తప్పించుకునేదానికి ఒక కార్యాచరణ రూపొందించాలని చెప్పేసి మా ఎస్పీ గారు చెప్పడం జరిగింది. ప్రమాదాలు జరుగుతున్నాయని గుర్తించి ఈ దాదాపు ఈరోజు అంటే 15 మిర్రర్స్ అనకాపల్లి జిల్లాలో వేరువేరు చోట్ల చోరీ అయిన 106 గ్రాముల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను చోడవరం మండలం మద్దుర్తి, గాజువాక, వడ్లపూడి వాసులుగా గుర్తించారు. అనకాపల్లి గాంధీనగర్లో ఈ నెల 22న జరిగిన చోరీ, గతంలో రూరల్ స్టేషన్ పరిధిలో ఒక కేసు, చోడవరం స్టేషన్ పరిధిలో మరో చోరీ కేసు నమోదయ్యాయి. ఏలారు కలల్ వద్ద సాయి శ్రీనివాస్ మేరీని అదుపులోకి తీసుకొని విచారిస్తే దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నట్లు డీఎస్పీ శ్రావణి తెలిపారు. నిందితుల నుండి 106 గ్రాముల బంగారం, 148 గ్రాముల వెండి వస్తువులు, 2 సెల్ ఫోన్లు, బైక్ను స్వాధీనం చేసుకున్నారు. సాయి శ్రీనివాస్పై రౌడీ షీట్, పీడీ యాక్ట్ ఉన్నాయని డీఎస్పీ చెప్పారు. ఆదేశాలతో ఈరోజు మనకి
ఈ కాంట్రేగుల లోకనాథ్ వీరసాయి శ్రీనివాస్ అండ్ ఇంకొక అమ్మాయి వచ్చేసి మేరీ, వీళ్ళిద్దరిని మనము ఈ తుంపాల ఏలేరు కెనాల్ రోడ్ లో అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళని మనం పట్టుకుని ఇంట్రాగేషన్ స్టార్ట్ చేస్తే వీళ్ళు మనకి చెప్పింది ఏంటి అంటే, వీళ్ళ దగ్గర నుంచి ఒక జత మెట్టలు, ఒక జత చెవిలీలు అండ్ ఒక జత జారాలు అండ్ చెవిదిద్దులు, ఒక చాప బిళ్ళ, చైన్, 2 ఉంగరాలు, ఒక బంగారపు తాళి అండ్ ఒక జత చెవిలీలు అండ్ ఇలా టోటల్ గా అరౌండ్ 50.08 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వీళ్ళ దగ్గర ఒక క్రైమ్ లో రికవర్ చేయడం జరిగింది. అండ్ సెకండ్ క్రైమ్ లో 5.830 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ రికవర్ చేయడం జరిగింది. వీళ్ళు టోటల్ గా యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు దొరికినప్పుడు వాళ్ళు 3 క్రైమ్స్ చేసినట్టు మనకి చెప్పడం జరిగింది. ఒకటి టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఉన్న టౌన్ పోలీస్ స్టేషన్ గాంధీనగర్ లో ఒక క్రైమ్ చేశారు దానికి సంబంధించి, అండ్ ఇంకొకటి రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ పిసినకాడలో ఒక క్రైమ్ చేశారు అండ్ చోడవరం లిమిట్స్ లో కూడా ఒక క్రైమ్ చేసినట్టు వాళ్ళు చెప్పడం జరిగింది. వీళ్ళని పట్టుకుని టోటల్ ప్రాపర్టీ ఏదైతే జగిత్యాల మున్సిపాలిటీలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. మున్సిపాలిటీలో సుమారు 8 బృందాలు 60 మంది అధికారులతో విస్తృతంగా సోదాలు చేశారు. రెవెన్యూ సెక్షన్పై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో విజిలెన్స్ అధికారులు ఈ తనిఖీలు చేపట్టారు. భవనాల అసెస్మెంట్లు, పన్ను విధింపుల్లో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పట్టణంలో భవనాల వద్దకు అధికారులు వెళ్లి కొలతలు తీసుకున్నారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం దమ్మాయిగూడెంలో 2 లారీలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 3 గాయపడ్డారు. ఈ ప్రమాదంలో బొప్పాయి లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. దీంతో బొప్పాయిలను తీసుకెళ్లేందుకు గ్రామస్తులు ఎగబడ్డారు. దొరికినట్లు బొప్పాయి పనులను ఎత్తుకెళ్లారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గ్రామస్తులను అక్కడి నుంచి పంపించేశారు. అయితే అప్పటికే లారీ సగం బొప్పాయి పనుల లోడు ఖాళీ అవడం గమనార్హం. జగిత్యాల జిల్లా కలెక్టర్ ముందే మారంపల్లి నారాయణ పురుగుల మందు తాగేందుకు ప్రయత్నించాడు. అక్కడే ఉన్న సిబ్బంది నారాయణ నుంచి పురుగుల మందు డబ్బాను లాక్కున్నారు. తన పట్టా భూమిని మరొకరు ఆక్రమించారంటూ నారాయణ ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. మలయాళ మండలం నూకపల్లి శివార్లో 30 గుంటల భూమిని తాను కొని హద్దులు ఏర్పాటు చేసుకున్నానని నారాయణ చెప్పాడు. కొందరు ఆ హద్దులు తొలగించి ఆక్రమించారని, వారిపై చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని కలెక్టర్ను నారాయణ కోరాడు. సర్వే నెంబర్లో నాకు 30 గుంటలు ఉంటుంది. ఈ 30 గుంటల ల్యాండ్ నేను గతంలో ఒక 3 సంవత్సరాల కింద కొనుక్కొని దానికి అద్దులు కనీలు వాతుకొని వైర్ ఫెన్సింగ్ చేసుకుని ఇంకా నా బిడ్డ పెళ్లి రోజు గత ఒక 6 నెలల కింద నా బిడ్డ పెళ్లి అయింది. నా బిడ్డ పెళ్లి రోజు ఐమాక్స్ లైటు చెవుల మధ్య శ్రీనివాస్ అని అప్పుడు సర్పంచ్ లేడు, దాంట్లో గర్భంలో నడి భూమిలో ఐమాక్స్ లైట్ వాతిండు. పాతినప్పుడు అప్పటికి స్పెషల్ ఆఫీసర్కి ఇచ్చిన, కార్యదర్శికి ఇచ్చిన, తర్వాత ప్రజావాణిలో కలెక్టర్ గారికి ఇచ్చిన, డిపిఓ గారికి పంపిండ్రు. డిపిఓ గారు ఎంపీఓకి చెప్పిండు. ఎంపీఓ వినుకోరి అన్నది, వినుకోరి లేదు, సర్వే అచ్చులు లేదు. అతడు ఇప్పుడు నేను హైదరాబాద్ పోయినా. శేషాచల అటవీ ప్రాంతం పెంచలకోన పుణ్యక్షేత్రం భక్తజన సంద్రమైంది. భక్తుల కష్టాలు తీర్చే పెనుశీల లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. వచ్చే నెల 3 వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. నెల్లూరు జిల్లా రాపూరు మండలం గోనుపల్లె నుంచి ఉత్సవ మూర్తులు పెంచలకోన క్షేత్రానికి బయలుదేరతారు. నరసింహస్వామిని తమ ఇంటి అల్లుడుగా గిరిజనులు భావిస్తారు. అడవి నుంచి సేకరించిన స్వచ్ఛమైన పుట్ట తేనె, పవిత్రమైన అరిమల తాడు, ఇంజేటి గడ్డలను మొదటి లాంఛనంగా స్వామివారికి సమర్పిస్తారు. ఈ ఆచారమే ఈ క్షేత్ర విశిష్టతను చాటుతోంది. ఇది వాళ్ళ లోకల్ న్యూస్. కీప్ వాచింగ్ స్వతంత్ర.